10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలతో బాలికలు అగ్రస్థానంలో నిలిచారు. 96.26% ఉత్తీర్ణత సాధించారు. ఇక 93.30% ఉత్తీర్ణతతో ములుగు జిల్లా తొలి స్థానంలో నిలిచింది. 89.23% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది హైదరాబాద్. ప్రభుత్వ పాఠశాల విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చామని అన్నారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్. పాఠశాల విద్యను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు 10th రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. మొత్తం 95.15% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాయ్స్ కి 94.07%, గర్ల్స్ కి 96.26% వచ్చింది. అత్యధికంగా 93.30% ఉత్తీర్ణతతో ములుగు జిల్లా తొలి స్థానంలో నిలిచింది. 89.23% ఉత్తీర్ణతతో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. మొదటిసారి వాట్సాప్ ద్వారా ఫలితాలను తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. 5,731 స్కూళ్లలో 100% ఉత్తీర్ణత నమోదైంది. 95% లోపల రిజల్ట్స్ రావాలంటే అది ఆర్డినరీ మాట కాదు. అంటే ఎందరు క్లాసుల్లో పోయినరు వాళ్ళు పాస్ అయ్యారు. దీనికి కారణం వాళ్ళ టీచర్లు లేదా వాళ్ళ పేరెంట్స్, మీరంతా కలిసి వాళ్ళని ఇంట్లోపల చేసిండ్రు. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 పిల్లలు పాస్ అయ్యారు. టోటల్ పిల్లలు 5,26,166 పిల్లలు అపియర్ అయి 4,97,312 పిల్లలు పాస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యలో అనేక మార్పులు చేశామన్నారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్. విద్యార్థుల అటెండెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కేంద్ర సమగ్ర శిక్షణ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మరింత మెరుగైన విద్యాబోధన అందిస్తామని, పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని చెప్పారు. లాస్ట్ 2 years లో మన పీటీఆర్ చాలా మంచిగా పెరిగింది. మనం ఒక 10,000 టీచర్స్ని రిక్రూట్ చేయడం జరిగింది. తర్వాత ఒక 1,300 కాంట్రాక్ట్ టీచర్స్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. ఈ రెండు చేయడం వల్ల మన పీటీఆర్ చాలా బెస్ట్ ఇన్ ద కంట్రీ అయింది. 17:1 అంటే ప్రతి 17 మంది పిల్లలకు ఒక టీచర్ని మనం పొజిషన్ చేయగలిగినాం. అదేవిధంగా గ్రూప్ 3 ద్వారా కూడా మనకు జూనియర్ అసిస్టెంట్స్ 137 మంది రావడం జరిగింది. అండ్ ప్రమోషన్స్ కూడా లాస్ట్ 2 years నుంచి రెగ్యులర్ చేస్తున్నాం. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. జిల్లా యంత్రాంగానికి, విద్యాశాఖ అధికారులకు, టీచర్లకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు 96.26% ఉత్తీర్ణతతో ముందంజలో ఉండగా బాలురు 94.07% ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని తెలిపారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా 5,731 స్కూళ్లలో 100% ఉత్తీర్ణత సాధించడం విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయనడానికి నిదర్శనమన్నారు. పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్య వల్లే ఈ స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు సీతక్క. రేపటి నుండి మే 14 వరకు మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కి అవకాశం ఇచ్చారు అధికారులు. ఇక జూన్ 5 నుంచి జూన్ 12 వరకు 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉండనున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సోదాల్లో భారీగా డూప్లికేట్ ప్రొడక్ట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. యాపిల్ బ్రాండ్ పేరుతో నకిలీ ఉత్పత్తులను తయారు చేసి తక్కువ ధరలకే మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను గుర్తించారు పోలీసులు. 2 నకిలీ యాపిల్ ఫోన్లు, 14 నకిలీ ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచ్లతో పాటు 2 బైక్లను కూడా సీజ్ చేశారు. ప్రజలు ప్రొడక్ట్స్ కొనేటప్పుడు చూసి కొనాలని సూచించారు పోలీసులు. ఇక్కడ వెళ్తూ ఉంటే ఎయిర్పోర్ట్ రోడ్లో వెళ్తుంటే కొంతమంది ఆపి ఇట్లా మా దగ్గర చీప్ ఐటమ్లు అంటే యాపిల్ ఫోన్, దానికి సంబంధించిన ఇయర్ ఫోన్స్, వాచెస్ ఇవన్నీ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి, ఇస్తాం మేము అని చెప్పేస్తే సరే ఎంత అని అనుకుంటే ఒక 33,000 ఒక సెట్ అంత వస్తుంది అని చెప్పేస్తే తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నాక ఆ నెంబర్స్కి ట్రాన్సాక్షన్ చేసిండు కంప్లైంట్. వాళ్ళు అలా చేసిన కొద్దిసేపటికి మళ్ళీ ఇంకొక టీం వచ్చింది. ఆ టీంలో కూడా మా దగ్గర ఇంకా ఉంది యాపిల్ ఫోన్ ఉంది అంటే అది కూడా ఒకటి కావాలన్నాడు. ఇతను తీసుకున్నాడు. అమౌంట్ ట్రాన్స్ఫర్ ఒక 18,000 దాకా ట్రాన్స్ఫర్ చేసాడు. కాకపోతే మాట్లాడుతూ ఆ ఫోన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. ఆ బేస్ మీద వచ్చి ఇతను పోలీస్ స్టేషన్లో ఇట్లా కంప్లైంట్ చేసింది. తర్వాత అవన్నీ చేసుకుంటూ కూడా ఒరిజినల్ కావు, ఇది డూప్లికేట్ ఉంది అని చెప్పేసి వచ్చి కంప్లైంట్ చేసింది. అప్రోచ్ రోడ్ దగ్గర
వెళ్తా ఉన్నాం, నిలబడితే 2 టీంలు వాళ్ళకు డౌట్ఫుల్ వచ్చాయి. మోటార్ బైక్ మీద వచ్చారు, 2 బైకుల మీద 6 మంది కనిపిస్తే వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర ఐటమ్స్ కనిపిస్తే 1-2 ఐటమ్స్ కనిపిస్తే చెక్ చేసి దాంట్లో విషయం అనుకుంటే అప్పుడు మెల్లగా ఒప్పుకున్నారు అన్నమాట, ఇది మా టీం అని చెప్పేసి. సో వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేస్తే టోటల్ గా 6 కేసులలో ఇన్వాల్వ్ అయినట్టు, అంటే మా పోలీస్ స్టేషన్ ఆర్జీఐకి సంబంధించి 4, పాడిచేరికి సంబంధించింది 1, ఇంకొకటి మొగల్పూరాకు సంబంధించింది, మొత్తం 6 అఫెన్సెస్ లో వాళ్ళు పాల్గొన్నట్టుగా ఒప్పుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని సిపిని కలిశాడు గోల్డ్ మ్యాన్ సూర్య. తనపై దాడి జరిగిన చిన్న పహిల్వాన్ అనుచరులపైన చర్యలు తీసుకోవాలని దివ్యాంగులతో కలిసి సజ్జనార్కు ఫిర్యాదు చేశాడు. తమకు ఎప్పటికప్పుడు ఆహారం, ఆరోగ్య పరీక్షలు, ఆర్థిక సహాయం అందిస్తున్న వ్యక్తిపైన దాడి జరగటం బాధాకరమని అన్నారు దివ్యాంగులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ హామీ ఇచ్చారని తెలిపారు సూర్య. నన్ను ఎవరైతే ఇష్టపడతారో, నేను ఎవరికైతే సోషల్ వర్క్ చేస్తా, ఎవరికైతే సమాజ సేవ చేస్తా, ఎవరికైతే అండగా నిలబడతా, వాళ్ళందరూ రియాక్ట్ అయిపోయి అన్నకి ఇలా జరిగిందని చెప్పి అందరు నా ఆఫీస్ దగ్గరకు వచ్చారు. అలా ఆఫీస్ దగ్గర రావడంతో ఇది చాలా పెద్ద యాక్షన్ జరిగింది. మీడియా పరంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా మీడియా పరంగానే ఆయన నేనే అటాక్ చేయించా, నేనే ఫర్దర్గా అటాక్ చేపిస్తా, నేనే ప్రాబ్లం క్రియేట్ చేస్తా, నేను రెవెన్యూ షీటర్ని అని చెప్పి ఆయన మీడియాలో అనడం జరిగింది. అది చాలా పెద్ద ఎత్తున మనం అక్కడ కంప్లైంట్ చేశాం. మళ్ళీ కూడా సిపి దగ్గర సజ్జనార్ సార్ గారి దగ్గరికి వచ్చాం మేము. ఎందుకంటే మీరు రౌడీని నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుకొని తిరుగుతుంటే రేపటి తరం, ఇప్పుడున్న తరం అసలు ఏమవ్వాలి, మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి, శాంతియుతంగా వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటే వాళ్ళు చేశారని చెప్పి నేను చేస్తే వాళ్ళకు నాకు తేడా ఉండదు కదా. చట్టాన్ని నమ్మినాం, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎంతమందిని వెనక సపోర్ట్ చేసేవాళ్ళన్నా సరే ఓకే అని చెప్పి సజ్జనార్ సార్ దగ్గర రావడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా లేదు బ్రదర్, ఆయనకి ఎందుకు అంత ఈగోగా ఫీల్ అయిందో ఏమో మరి, పెద్ద మనిషి మనకైతే ఐడియా లేదు. సోషల్ గోల్డ్ వివాదం కాదు బ్రదర్, ఎప్పటి నుంచో లాస్ట్ టైం కూడా అలా నా ఒక్కరి మీదే కాదు, మార్కెట్లో చాలామంది మీద ఆయన అలానే చేస్తాడు. ఒకటి ఏంటంటే నేను తాగి ఎవరి దగ్గరికి నేను వెళ్ళను, తాగి తందనాలు ఆడుతున్న వీడియోలు అవి ఇవన్నీ నేను పెట్టను. అలా అని చెప్పి ఎంతవరకు చేస్తామంటే ఎవరు ఊరుకోరు కదా బాస్, మీకే ఉంటారా ఫ్యాన్స్. ఆయనే చెప్తున్నాడు, ఆయనకి ఏం అధికారం ఉందని చెప్పి అలా చెప్తున్నాడు, మాకేం చేత కాదా, కానీ మేము చట్టాన్ని నమ్ముతాం. సింగరేణి కార్మికులకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన 46,000 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి కార్మికులు. ఇక సిఐటియు సింగరేణి కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యుత్ సౌధం ముందు ధర్నా చేశారు. ట్రాన్స్కో, జెన్కోలకు బొగ్గు సరఫరా చేసి విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తున్నా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు కార్మికులు. జీతాలు సకాలంలో అందక రోజువారీ ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలను విడుదల చేసి సింగరేణిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కార్మికులు. మా సింగరేణికి సంబంధించిన బకాయిలు ఈరోజు విద్యుత్ సంస్థలు బొగ్గును వాడుకొని ఆ బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఈరోజు సింగరేణి చాలా లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు సింగరేణి కార్మికులకు రావాల్సిన జీతాలు ఇవ్వడానికి కూడా ఈరోజు సింగరేణి యాజమాన్యము ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మేము చూస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, కార్మికులకు సంబంధించిన అనేక విషయాల మీద ఈరోజు మేనేజ్మెంట్ దగ్గర పోయి మెమోరాండాలు ఇస్తే మా దగ్గర డబ్బులు లేవనే పరిస్థితిలో ఈరోజు సింగరేణి యాజమాన్యం చెప్తా ఉంది. అందుకని చెప్పేసి విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో మా సింగరేణి బొగ్గును వాడుకొని 46,000 కోట్ల రూపాయలు ఈరోజు సింగరేణి సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్గా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు సింగరేణి కార్మికులు అనారోగ్య పరిస్థితులై ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తే అక్కడ సింగరేణి యాజమాన్యం మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మీకు ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ కూడా చెప్తా ఉన్నాయి. ఆ సందర్భంలో అనేక మంది కార్మికులు ఈరోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఈరోజు నెట్టబడుతూ ఉన్నారు. సింగరేణి నుంచి ట్రాన్స్కోకి, జెన్కోకి బొగ్గు సప్లై చేస్తున్నాం, కరెంటు సప్లై చేస్తున్నాం. ఈ 2 సప్లై చేసినందువల్ల గత రాష్ట్ర ప్రభుత్వం కానీ 29,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయింది. మొత్తం కలిపి 46,000 కోట్ల రూపాయలు బకాయి పట్టడం వల్ల సింగరేణి సంస్థ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. డబ్బులు లేక జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి నెట్టబడింది. ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం కూడా సింగరేణికి ఉన్నటువంటి ఖాళీ అయిపోయినాయి. అంటే లాభాల్లో వచ్చే సంస్థ మొత్తం అవార్డు దేశీయంగా అంతర్జాతీయ అవార్డులు వచ్చే సంస్థ ఈ ట్రాన్స్కో, జెన్కో ద్వారా రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీనివల్ల కొత్త బొగ్గు బ్లాకు తీసే పరిస్థితి లేదు.
ఉన్న బొగ్గు బ్లాకులను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఇట్లా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే కార్మికులు ఏం కావాలి, సంస్థ ఏం కావాలి? మరి ఇంత మంచి సంస్థ తెలంగాణలో గుండెకాయ లాంటి సంస్థని ఇట్లా నిర్వీర్యం చేస్తే అటు కేంద్ర ప్రభుత్వం బ్లాకులు ఇవ్వదు, ఉన్న బ్లాకులనే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తావు. మరి ఇంత మంచి సంస్థ ప్రైవేటు పరం అయిపోతే సింగరేణి సంస్థ పోతే ఏం? ఎస్ఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు సంచలన విజయం సాధించినట్టు తెలిపారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి. ఈ ఏడాది 10th ఫలితాల్లో ఆర్ సాత్విక్ 589 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా ఓ ఆద్య, టి రాజు, బి అక్షిత్ రెడ్డికి 588 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారన్నారు. ఇక 1026 మంది విద్యార్థులు 500 మార్కులు సాధించినట్టు తెలిపారు. 48 మంది విద్యార్థులకు 580 మార్కులు వచ్చాయని తెలిపారు. 334 మంది విద్యార్థులు 560కి పైగా మార్కులు సాధించినట్టు తెలిపారు. తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి వారిని విజేతలుగా తీర్చిదిద్దుతున్న డాక్టర్ నరేందర్ రెడ్డిని ఘనంగా సత్కరించి అభినందించారు తల్లిదండ్రులు. ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో మరి ఆల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. ఎక్కువ సంఖ్యలో పిల్లలు మరి 550 అబవ్, తర్వాత 570 అబవ్ ఆ రకంగా తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 589 మార్క్ తోటి మరి సాత్విక్ అనే అబ్బాయికి టాపర్గా నిలిచి ఉన్నాడు. 40% మంది చిన్నారులు 550 అండ్ అబవ్ మార్క్స్ ఓవరాల్గా తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా 80% మంది చిన్నారులకి మరి 500 అండ్ అబవ్ మార్క్స్ రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా పిల్లలందరూ కూడా మరి చక్కగా మరి రాణించారని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ నవంబర్ వరకు అందరూ ఐఐటి ఫౌండేషన్లోనే ఉంటున్నారు. అయినా పర్లేదు, ఉన్న తక్కువ సమయంలో పిల్లలు ఇంత చక్కటి రిజల్ట్ తీసుకొచ్చారంటే ఇవాళ చూడొచ్చు మనం. మేము 560 అబవ్ మాత్రమే ఇవాళ ప్రెస్ మీట్ పిలిస్తే 334 మంది చిన్నారులకు 560 అండ్ అబవ్ మార్క్స్ రావడం జరిగింది. అంటే ఒక సముద్రం లాగా ఉన్నారు. సో ఇంత గొప్పగా వస్తుంది అంటే దీని వెనకాల ఒకటే కారణం, పటిష్టమైన ఒక చక్కటి ప్రణాళిక, తర్వాత సీనియర్ ఫ్యాకల్టీ నిరంతరము ఫాలోఅప్ చేస్తూ వారిని మోటివేట్ చేయడము, ఇవన్నీ కూడా మా యొక్క మరి సక్సెస్ కారణమని భావిస్తూ మరి చిన్నారులందరూ కూడా మరి 10వ తరగతి ఫలితాలు ఈ రిజల్ట్స్ ఆనందంలోనే ఉండకుండా వెంటనే మరి మీ యొక్క 2 సంవత్సరాల ఐఐటి కోచింగ్గా, నీట్ కోచింగ్గా అది ఎంచుకొని దానికి సీరియస్గా మీరు వర్క్ చేయాల్సిందిగా కోరుకుంటూ, దిస్ ఈస్ ఎ వెరీ హ్యాపీ అండ్ వండర్ఫుల్ అండ్ దిస్ ఈస్ ఎ ప్రౌడ్ అండ్ మెమొరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ బికాస్ ఐ హావ్ secured 588 in SSC, and this achievement is not my alone. This is because of my beloved chairman sir Dr. V Narendra Reddy garu and principal sir, teachers and all the faculty, and also this achievement is because of my constant motivation of my chairman sir Dr. V Narendra Reddy garu and principal sir, and this grateful moment I would like to thank to my teachers and also my parents. And in future I want to become an IAS officer, so I will work hard in my future, and also I thankful to this great institution Alforce, and also I thankful to నేను ఆల్ఫోర్స్ సుల్తానాబాద్ బ్రాంచ్లో చదువుతున్నాను. నాకు 589 మార్క్స్ వచ్చాయి. అందులో మా టీచర్స్, మా చైర్మన్ సార్, పేరెంట్స్ అందరూ నాకు ఎంతో సహాయం చేశారు. నాకు ఈ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఫ్యూచర్లో ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. దానికోసం నేను మంచిగా కష్టపడి గోల్ ఫుల్ఫిల్ చేయాలని. తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని అన్నారు. నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ. 8,935 మంది విద్యార్థుల్లో 99.66% ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. స్టేట్ టాపర్గా నారాయణ విద్యార్థి మేధాంశ్ శ్రీరామ 597 మార్కులతో చరిత్ర సృష్టించినట్టు చెప్పారు. నారాయణ సంస్థకి చెందిన 80 బ్రాంచీలు 100% ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. 116 మంది విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించారని అన్నారు. తెలంగాణలో అత్యధికంగా 530 సగటు మార్కులు సాధించిన ఏకైక సంస్థగా నారాయణ నిలిచిందని అన్నారు. అన్ని ప్రధాన సబ్జెక్టులలో కలిపి మొత్తం 44,222 ఏ గ్రేడులు సాధించినట్టు తెలిపారు సంస్థ నిర్వాహకులు. సిఓ స్పార్క్, ఒలింపియడ్, ఈ టెక్నో వంటి వినూత్న ప్రోగ్రాంలు కూడా అకాడమిక్ ప్లానింగ్ లో ఈ విజయానికి కారణమని అన్నారు. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడానికి దిశ కౌన్సిలింగ్ ప్రోగ్రాం, ఆన్లైన్ పరీక్షల కోసం ఎన్లర్న్ ప్లాట్ఫామ్, అదేవిధంగా కాలిగ్రఫీ తరగతులు వంటి ప్రత్యేక శిక్షణలు కూడా అందించినట్టు తెలిపారు. ఎంత ఎక్సలెంట్గా అన్ని బ్రాంచెస్
అంటే 85 బ్రాంచెస్ కలిపి ఎంత బాగా చేశారు అన్నది, అండ్ దాంతోనే క్వాలిటీ ఎంత బాగా రన్ చేశాము ఈ 10th ప్రోగ్రామ్ని తెలంగాణలో ఈ ఇయర్ అన్నది తెలిసిపోయింది. ఇంకొన్ని హైలైట్స్ని నేను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. సో 600 మార్క్స్కి జరిపిన ఎగ్జామ్ అయితే ఈ 600 మార్క్స్కి 596 అండ్ అబవ్ స్టేట్ లెవెల్లో 596 అండ్ అబవ్లో స్కోర్ చేసిన విద్యార్థుల్లో 46% ఆఫ్ ద స్టేట్ స్కోరర్స్ ఆర్ ఫ్రమ్ నారాయణ గ్రూప్ ఓన్లీ. 596 అండ్ అబవ్ 46% ఆఫ్ ద స్టేట్ మార్క్స్ని స్కోర్ చేయడం అన్నది అంత చిన్న విషయం కాదు. సో ఇంత అద్భుతంగా సాధించినందుకు ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్. అలాగే 595 అండ్ అబవ్ తీసుకుంటే 27 స్టూడెంట్స్ ఓవరాల్గా తెలంగాణలో ఉంటే దానిలో 11 out of 27 స్టూడెంట్స్, దట్ ఈస్ 41% ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ తెలంగాణ 595 అండ్ అబవ్ మళ్ళీ నారాయణనే సాధించింది. అలాగే 590 అండ్ అబవ్ తీసుకుంటే స్టేట్లో 341 స్టూడెంట్స్కి 590 అండ్ అబవ్ స్కోర్స్ రాగా ఆ 341లో 116 స్టూడెంట్స్ నారాయణ స్టూడెంట్సే కావడం, అంటే ఆల్మోస్ట్ 35% ఆఫ్ ద రిజల్ట్ అన్నది. ఈరోజు తెలంగాణ రిజల్ట్స్లో మన నారాయణ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. అత్యద్భుతమైన రిజల్ట్, వారి యొక్క అత్యద్భుతమైన ప్రతిభని కనపరిచారు మన నారాయణ విద్యార్థులు. 10th క్లాస్ తెలంగాణ రిజల్ట్స్లో నారాయణ విద్యార్థులు వారి యొక్క ప్రత్యేకమైన ప్రతిభని కనపరిచారు. ఈ విజయాన్ని సాధించిన ఇక్కడ విద్యార్థులకి, వారి యొక్క తల్లిదండ్రులకి, మా ప్రత్యేకమైన నారాయణ కుటుంబమైన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. 3 కేటగిరీస్గా మాట్లాడుకుంటే అత్యధికమైన మార్కు 597 తెలంగాణలో, అది మన నారాయణ విద్యార్థి మేధాంశ్ శ్రీరామ. కంగ్రాచులేషన్స్ మేధాంశ్ శ్రీరామ, అండ్ యూ మేడ్ us proud and you made your parents and teachers and all of us proud to feel proud of you. మీరు 597 తర్వాత 596 సాధించిన మార్కులు సాధించిన విద్యార్థులు 7 మంది కాగా రాష్ట్రంలో, అందులో 4 విద్యార్థులు నారాయణ విద్యార్థులు. 57.1% ఆఫ్ ది ఎంటైర్ తెలంగాణ రిజల్ట్ ఆఫ్ 596 ఈజ్ ఓన్లీ ఫ్రమ్ నారాయణ. Narayana LB Nagar branch, I secured 597 marks out of 600 and secured state first rank. In Narayana, we have micro schedules and NLearn, which help us very much in assessing our marks and program. With NLearn, we assess our program by writing mock tests and listening to the assignments and video lectures about concepts. In Narayana, our academic dean sirs, principal sirs frequently interact with us, motivating us about our exam scores and assessing them. It helps us improve our scores and perform better in the next exams. I have secured 596 marks out of 600. I dedicate my success to my parents, teachers, dean sir, principal ma'am and all the coordinators. Their guidance is really noteworthy. Without them, I would not have scored this marks. I'm Chandrahas, who has secured 596 out of 600, and I dedicate my success to all the teachers who have cooperated me with all my doubts and clarified when I did not understand them, and special plans made by my school teachers and all the school teams helped us to study in a తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో రెసోనెన్స్ స్కూల్స్ విద్యార్థులు సత్తా చాటారని చెప్పారు సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు నర్రా. ప్రతి 4 3కి 500కు పైగా మార్కులు వచ్చినట్లు తెలిపారు. 47 మంది విద్యార్థులకు 550 నుంచి 579 మార్కులు రాగా 60 మంది విద్యార్థులు 500 నుంచి 549 మార్కులు సాధించారని అన్నారు. 71% మంది 500కు పైగా మార్కులు సాధించగా మొత్తం విద్యార్థుల్లో 93% మంది 450కి పైగా మార్కులు సాధించినట్టు తెలిపారు. ఇక టీచర్ల అంకిత భావం, విద్యార్థుల కృషి, పట్టుదల, క్రమశిక్షణే ఈ విజయానికి కారణమని అన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఆశ్రయ కన్వెన్షన్లో 10వ తరగతి ఫలితాల విజయోత్సవాన్ని నిర్వహించారు.
రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో రెసిడెంట్ స్కూల్స్ మంచి ఫలితాలు సాధించడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా స్కూల్ రంగంలో ప్రవేశించినాం అండ్ లాస్ట్ 4 years నుంచి కూడా కన్సిస్టెంట్గా మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మా రెసిడెంట్ స్కూల్స్ తరఫు నుంచి ఉన్నటువంటి 2 క్యాంపస్లో కూడా మాదాపూర్ అండ్ పటాన్ చదువు క్యాంపస్లో కలిపి 100% పాస్ పర్సెంటేజ్ సాధించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు మరింత హ్యాపీగా ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ఓవరాల్గా మా దగ్గర నుంచి పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు 75% మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించారు. అంటే దాదాపుగా రాసినటువంటి ప్రతి నలుగురిలో కూడా 3కి 500 పైగా మార్కులు రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్గా 587 అనేది హైయెస్ట్ మార్క్గా ఉండడం అనేది అండ్ దాదాపు 93% ఆఫ్ ద స్టూడెంట్స్ రాసిన 450 కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని నమ్మి మాతో పాటు ట్రావెల్ చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. నేను స్కోర్ చేసిన 586. ఈ స్కోర్ ఇలా స్కోర్ చేయడానికి ఈ రెసిడెన్స్ ఇన్స్టిట్యూషనే కారణం. పేరు కీరేషత్ రెడ్డి, నా స్కోర్ 58. ఈ ప్రోగ్రెస్ స్కోర్ చేయడానికి మా టీచర్స్ చాలా హెల్ప్ చేసినారు. మా కోసం మిడ్ నైట్ వరకు కూడా కాన్స్టెంట్ హెల్ప్ తీరుండే. సో ఒకటే చెప్తా, ఇంత హెల్ప్కి ఇంత రిజల్ట్ వచ్చిందని నేను చాలా. కుత్బుల్లాపూర్, మైసమ్మగూడ, మల్లారెడ్డి యూనివర్సిటీలో స్కాలర్షిప్ కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు యూనివర్సిటీ చైర్మన్ భద్రారెడ్డి. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించాలనే ఉద్దేశంతోనే 10 కోట్లతో స్కాలర్షిప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్టును ప్రారంభించింది మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం. మే 14వ తేదీన ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తామని, అందుకు ప్రతిభావంతులైన విద్యార్థులు చేయాల్సిందల్లా తమ పేర్లను వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. తమ లక్ష్యం విద్యార్థులను పట్టభద్రులను చేయటం మాత్రమే కాదని అన్నారు చైర్మన్ భద్రారెడ్డి. క్రమశిక్షణ, నైతిక విలువలు గల ప్రపంచ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దడమని అన్నారు. ఈ సంవత్సరం మెరిట్ విద్యార్థులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని ఆదుకోవటానికి స్కాలర్షిప్ పథకం ప్రవేశపెట్టామని అన్నారు చైర్మన్ భద్రారెడ్డి. Common interest examination of our entire group, which is going to be common for all the 3 universities, and the name is MRJEE. This is especially for the engineering background, and today I think it's a very auspicious day for all of us because it is very important for the universities to ensure fair selection of all the numerous applicants, because all these applicants come from different academic boards. So now this university is not just pertaining to the students of Telangana, but also to the students across the nation. So it is very important to select these students on absolutely merit-based system. So these entrance tests makes it possible, makes it comfortable, and makes it also comfortable to the students to opt their courses, to have a proper clear idea which students want to join our university. And one more thing, especially for giving away the scholarships, we will be able to come to know what is the percentage of scholars coming from what percentage of marks scored by them, and we have decided to grant around rupees 10 crores of scholarship to our students. 90 questions, 90 marks, and the duration of 19 minutes. So it's going to be absolutely an online examination, and this makes the entire process and the entire system very comfortable. And I hope all the students, and especially we 3 universities, we are looking forward for bright young individuals across the nation so that they get up to the level of education in our university. తెలంగాణలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ అంటే ఇప్పుడు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, జస్ట్ నాట్ తెలంగాణ, ఆంధ్రానే కాదు, ఇప్పుడు దగ్గర ఇండియాలో కూడా ఇది ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో దగ్గర ఆల్మోస్ట్ మోర్ దెన్ 40,000 స్టూడెంట్స్ ఆర్ స్టడింగ్ ఇన్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అదే కాకుండా మల్లారెడ్డి గ్రూప్లో స్పెషల్గా లాస్ట్ 1 yearలో వీఆర్ స్టార్టెడ్ స్పెషల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్ లైక్ డీప్ టెక్, ఫిన్టెక్ ల్యాబ్. అదేవిధంగా రీసెంట్గా లార్జెస్ట్ గూగుల్ ఇండియా టైప్ విత్ ఏఐ కూడా ఇక్కడ మల్లారెడ్డి గ్రూప్ లాస్ట్ టైం గవర్నర్ గారితో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో గూగుల్ ఇండియా టైప్ కూడా ఉంది. అదేవిధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ కానీ డేటా సెంటర్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ అయినాయి. సో ఇంకా ఫర్దర్ కూడా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ చేస్తున్నాం. మే 12 తర్వాత రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. మే 14 ఆన్లైన్ ఎగ్జామినేషన్ 90 నిమిషాలు మాత్రమే, 90 minutes మాత్రమే ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు.
90 మినిట్స్లో దానికి త్రీ టాపిక్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. దీనికి 75 క్వశ్చన్స్ అవుతాయి. 15 క్వశ్చన్స్ మన ఇంజనీరింగ్. ఒక ఇంగ్లీష్ కూడా పెట్టాం. ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చాలా ఎగ్జామ్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్క ఎంట్రన్స్లో ఇంగ్లీష్ యాడ్ అవుతుంది కాబట్టి అది 15 క్వశ్చన్స్. అంటే టోటల్ 90 క్వశ్చన్స్, అన్ని 90 మినిట్స్, అన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, నో నెగిటివ్ మార్కింగ్. వీటి రిజల్ట్స్ మళ్ళీ 18th ఇస్తున్నాం. 18th అంటే మళ్ళీ May 18th అంటే 14th ఎగ్జామ్ రాస్తారు, 18th ఇస్తాం. దీనికి 10 crore rupees వరకు స్కాలర్షిప్. హైదరాబాద్లో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. వీధి కుక్కల రక్తంతో కొంతమంది వ్యాపారం చేస్తున్నారు. ఒక ప్యాకెట్కి 18,000 నుంచి 25,000 రూపాయల వరకు సంపాదిస్తున్నట్టు సమాచారం. షేక్పేట్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వీధి కుక్కల రక్తం తీసి పెంపుడు జంతువులకు ఎక్కిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే దుర్మార్గులు మనం చాలా చూస్తూ ఉంటాం. అయితే ఈ కోవకే చెందినటువంటి కొంతమంది దుర్మార్గులు జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అంటే జంతువుల మీద ఉన్న ఇష్టాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని వాళ్ళని తీవ్రంగా మోసం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం షేక్పేటలోని ఒక వెటర్నిటీ హాస్పిటల్లో ఏదైతే పెట్ లవర్స్ ఉంటారో వాళ్ళు అక్కడికి జంతు ప్రేమికులు తీసుకెళ్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళు ఎవరైతే ఇష్టంగా పెంచుకునేటువంటి కుక్కలకి అక్రమంగా వీళ్ళు వీధి కుక్కల నుంచి ఏదైతే రక్తం తీసుకున్నారో ఆ రక్తాన్ని తీసుకొని ఇష్టంగా పెంచుకునేటువంటి జంతువులకి ఇస్తున్నారని మనకి సమాచారం వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కేసు అనేది చాలా కలకలం రేపుతోంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చాలామంది కూడా జంతువులను పెంచుకుంటారు. వాళ్ళు ఇష్టంగా వాళ్ళ ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇదే ఆసరాగా తీసుకొని వీళ్ళు కొంతమంది దుర్మార్గులు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కుక్కలను తీసుకొచ్చిన తర్వాత ఆ కుక్కలకి కావాలని వాటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్లడ్ లేదు, ఆ జంతువుల దగ్గర బ్లడ్ లేదు, మీరు ఖచ్చితంగా బ్లడ్ ఎక్కించాలని కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర కారణాలు కావాలని వాళ్ళకి పెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ కుక్కలకి ఎంత మనీ చెల్లించైనా సరే వాళ్ళు వైద్యం చేపిస్తారు. కాబట్టి అదే వాళ్ళ ఇష్టాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని ఈ మధ్య కొత్త దందా మొదలుపెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో ఆ వీధి కుక్కల్ని ఫస్ట్ వీళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చి ఆ సంరక్షణ పేరు మీద వాటిని అక్కడ హాస్పిటల్లో బోన్లలో ఉంచేసిన తర్వాత ఈ పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత ఈ మీ కుక్కకి ఇట్లా రక్తహీనత సమస్య ఉంది, మీకు ఖచ్చితంగా రక్తం ఎక్కించాలి అని చెప్పేసి ఆ ఒక్కొక్క ప్యాకెట్ చూసుకుంటే 18,000 నుంచి 25,000 రూపాయల వరకు కూడా వీళ్ళు ఇక్కడ అక్రమంగా అమ్ముతున్నట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. ప్రస్తుతం అయితే దీని గురించి ఎక్కువగా మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రమైతే ఒక్కొక్క ప్యాకెట్కి 18,000 నుంచి 25,000 రూపాయల వరకు తీసుకుంటున్నారని మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆ వెటర్నరీ జిహెచ్ఎంసీలో ఒక స్పెషల్ వింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది యానిమల్ హస్బెండరీ వాళ్ళు దీని మీద మొత్తం తనిఖీలు చేస్తూ ఉన్నారు. రేపటి వరకు కూడా దీని మీద మరింత సమాచారం మనకి తెలిసే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం అయితే రాయదుర్గం పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఎవరు కూడా కంప్లైంట్ అనేది ఇవ్వలేదు. కాకపోతే వీళ్ళు యానిమల్ హస్బెండరీ వాళ్ళు దీని మీద తనిఖీలు చేసి రేపొద్దున ఎవరైనా మాకు కంప్లైంట్ ఇస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ న్యూస్ ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందో దీని మీద పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత ఇష్టంగా వాళ్ళు తమ ఇంట్లో పెంపుడు కుక్కలు అనేది పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి అదే ఇష్టాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని ఇలా చేయడం అనేది చాలా దారుణం అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది పెట్ లవర్స్ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనకు తెలిసిన సమాచారం మేరకు రాయదుర్గం పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి అయితే కంప్లైంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి చూడాలి రేపటి వరకు దీని మీద ఈ కేసు మీద మరింత పురోగతి ఏమైనా వస్తుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ మహేష్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.